45 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాన్ని వీడారు. ఫడ్నవీస్ కి తన ఆయుధాన్ని అప్పగించగా ఆయనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు మహా సీఎం. మల్లోజుల వేణుగోపాల్ తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తమ ఆయుధాలను అందజేశారు. महाराष्ट्र शासनाच्या 59 लाख बक्षिसासह सर्व राज्यांमध्ये मिळून भूपती उर्फ सोनू याच्यावर एकूण 5.5 कोटी रुपयांपेक्षा अधिक बक्षीस जाहीर केले होते. तसेच दिनांक 1 जानेवारी 2025 మావోయిస్ట్ లీడర్ మల్లోజుల వేణుగోపాల్ రావు సహా 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో భాగంగా తాము ఉపయోగించిన ఆయుధాలైన AK-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, SLR 303 బోర్ గన్స్ అప్పగించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మహారాష్ట్ర సీఎం ముందు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటు 60 మంది మావోయిస్టులు, పూర్తిగా 61 మంది తమ తుపాకులను సీఎంకు అప్పగించి లొంగిపోయారు. ప్రస్తుతం మనం గడ్చిరోలి ఎస్పీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఎస్పీ ఆఫీస్ వద్ద చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన వెపన్స్ అన్ని తీసుకొని రావడం జరిగింది. బామ్రాఘాట్ ఏరియాలో ఈ వెపన్స్ను పోలీసులకు అప్పగించారు. అయితే వాళ్ళు ఈ రోజు అధికారికంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో SLR రైఫిల్, అదేవిధంగా 410, అదేవిధంగా 303 రైఫిల్తో పాటు ఈ విధంగా 303 రైఫిల్, అదేవిధంగా 12th బోర్ రైఫిల్తో పాటు AK-47 8mm రైఫిల్, అదేవిధంగా BGL, అదేవిధంగా ఈ AK-47 ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మొత్తం 61 మందికి సంబంధించిన ఈ వెపన్స్ అన్ని సీఎం చేతిలో పెట్టి ఆయుధాలు వీడుతున్నట్టుగా ప్రకటించారు. 61 మందికి సంబంధించిన రివార్డులను సైతం ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సభై తో పాటు వివేక్, అదేవిధంగా సలాక్ల సరోజ, ఆమెతో పాటుగా ఇర్రి మోహన్ రెడ్డి సైతం లొంగిపోయారు. వాళ్ళకి సంబంధించిన వాకీటాకీలు, అదేవిధంగా లైవ్ రౌండ్స్, కొన్ని AK-47 సంబంధించిన ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన AK-47 ఇతర రైఫిల్స్ అన్నీ వాళ్ళు పూర్తిగా ఇక్కడికి అందజేయడం జరిగింది. సీఎం ఫడ్నవీస్ చేతుల ఇవి ఇచ్చి లొంగిపోతున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా చూసుకుంటే 61 మంది లొంగిపోవడం అనేది సంచలనంగా మారింది. అందులో DVCMతో పాటు ఈ సెంట్రల్ కమిటీ, అదేవిధంగా ఎవరైతే మల్లోజుల వేణుగోపాల్ ఉన్నారో వారికి సంబంధించిన వెపన్స్ సైతం అప్పగించడం జరిగింది. వీళ్ళందరూ లొంగిపోయిన వారికి ఇతని మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ మీద 6 కోట్ల రివార్డు ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఈయన 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. అదేవిధంగా సలాక్ల సరోజ, ఈమె సెక్రటరీ జోనల్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించి ఈమె ఉంది. దీంతో పాటు మొత్తం చూసుకున్నట్లయితే 61 మందిలో CCM 1, DKSZCM 2, DVCM 10 మంది, డిప్యూటీ దళ కమాండర్స్ 1, ACMలు 6, PPCM 16 మంది, PMలు 25, మొత్తం ఈ విధంగా 61 మంది లొంగిపోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని అయితే చెప్పచ్చు. తాము మెటల్ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మావోయిస్టుల సరెండర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ బాగుంది కనుక ఇక్కడికి వచ్చి లొంగిపోవాలని మహారాష్ట్ర సీఎం అయితే ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, మహారాష్ట్ర గడ్చిరోలి.